ఫ్రెండ్స్ మనకు బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఏంటి అంటే ఈ యొక్క పిఐకి సంబంధించిన ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ మరియు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ పైన మ్యాచ్ ద ఫాలోయింగ్. చూడండి, ఇక్కడ 6 ఇవ్వబడ్డాయి. ఆర్టికల్ 21A, ఆర్టికల్ 45, ఆర్టికల్ 30, 4th వన్ ఆర్టికల్ 29, అదేవిధంగా 5th వన్ ఆర్టికల్ 46, 6th వన్ ఆర్టికల్ 15(4). సో ఇక్కడ కూడా ఆన్సర్స్ ఇవ్వబడ్డాయి. Provides for free and compulsory education for all children aged 6 to 14 years. B. Promotes the educational interest of the scheduled caste, scheduled tribes and other weaker sections. C. Guarantees the right of minorities to establish and administer educational institutions. D. Prohibits discrimination on ground of religion, race, caste, sex or place of birth in education institutions. E. Directs the state to provide early childhood care and education for all children until they complete the age of 6 years. F. Follows the state to make special provisions for the advancement of any socially, educationally backward classes for the scheduled castes and scheduled tribes. సో ఈ విధంగా మనం ఏ కాలం బి కాలంలో ఏదైతే ఉందో సో దయచేసి మనకు వీటిని మ్యాచ్తో ఫాలోయింగ్ చేయాలి. ఆర్టికల్స్ ఏ ఏంటిది? A. Article 21A, Article 45, B. Article 30 and 4. Article 29(2), 5th Article 46, 6th Article 15. ఇవి వీటిని వీచ్ తోటి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసుకోవాలి. సో దయచేసి మీ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఒక్కొక్కటి ఏది దొరికితే అది పికప్ చేసుకోండి. లాస్ట్ చూద్దాం ఆన్సర్స్ ఏందో. అదేవిధంగా తెలుగు లోపల మౌలిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ మరియు ఆదేశ సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ సంబంధించింది. ఆర్టికల్ 21A, ఆర్టికల్ 45, ఆర్టికల్ 30, ఆర్టికల్ 29, ఆర్టికల్ 46, ఆర్టికల్ 15. సో తెలుగులో వీటికి మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఏ 6 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు ఉచిత మరియు తప్పనిసరి విద్యను అందిస్తుంది. బి. తక్కువ బలహీన వర్గాల విద్యా ప్రయోజనాలను ప్రోత్సహిస్తుంది. సి. మైనారిటీలకు విద్యా సంస్థలకు స్థాపించడానికి మరియు నిర్వహించడానికి హక్కును హామీ ఇస్తుంది. డి. విద్యా సంస్థల్లో మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థల కారణంగా వివక్షతను నిరోధిస్తుంది. ఈ పిల్లలందరికీ 6 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్యను అందించడానికి రాష్ట్రాన్ని ఆదేశిస్తుంది. ఎఫ్. సామాజిక మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కోసం షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల కోసం ప్రత్యేక నిబంధన చేయడానికి రాష్ట్రానికి అనుమతిస్తుంది. సో ఈ విధంగా ఏను మరియు ఏదైతే ఉందో కాలం ఏ, కాలం బికి సంబంధించిన మ్యాచ్ ద ఫాలోయింగ్ దయచేసి చేయాలి. సో ఒకసారి మీరు ఆర్టికల్ 21 ఏంటిది అనేది చూసుకోండి, దేని కింద వస్తుంది. సో ఆర్టికల్ 21కి ఎదురుగా ఏది వస్తుంది? ఆర్టికల్ 45 ఏమొస్తుంది? ఆర్టికల్ 30 ఏమొస్తుంది? సో ఇక్కడ ఏబిసిడీలు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఆర్టికల్ 46, ఆర్టికల్ 15 గుర్తుండాలి. మనకు ఏ ఆర్టికల్ ఏది లింకప్ అవుతుంది అనేది తెలిస్తే మనకు ఈజీగా సులభంగా వస్తుంది. సో దయచేసి మరోసారి చూడండి. ఆర్టికల్స్ ఆర్టికల్ 21A, ఆర్టికల్ 45, థర్డ్ ఆర్టికల్ 30, ఆర్టికల్ 29, ఆర్టికల్ 46, ఆర్టికల్ 15. సో మనకి ఏది గుర్తుంటుంది పికప్ చేసుకోవాల్సిందే. సో మళ్ళీ ఒకసారి కూడా చూస్తున్నాం. ఏ 6 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు ఉచిత మరియు తప్పనిసరి విద్యను అందించడం, ఉచిత నిర్బంధ విద్య. బి. తక్కువ బలహీన వర్గాల విద్యా ప్రయోజనాలను ప్రోత్సహిస్తుంది, బలహీన వర్గాల విద్యా ప్రయోజనాలను ప్రోత్సహిస్తుంది. సి. మైనారిటీ విద్యా సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి హామీ ఇస్తుంది. డి. విద్యా సంస్థల్లో మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం కారణంగా వివక్షతను నిరోధిస్తుంది. ఈ అన్ని పిల్లలకు 6 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్యను అందించడానికి రాష్ట్రాన్ని ఆదేశిస్తుంది. ఎఫ్. సామాజిక మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కోసం షెడ్యూల్డ్ మరియు షెడ్యూల్ తెగల కోసం ప్రత్యేక నిబంధన చేయడానికి రాష్ట్రానికి అనుమతిస్తుంది. సో ఇలా ఆర్టికల్ 21 ఏంది, 45 ఏంది, 30 ఏంది, ఆర్టికల్ 22 ఏంది, 46 ఏంది, కొంచెం ఉండాలి. ఆర్టికల్స్ మీద డెఫినెట్గా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఆన్సర్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. సో చెక్ చేసుకోండి ఒకవేళ మీరు ఆల్రెడీ పెట్టి ఉన్నట్టయితే. సో ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే ఆర్టికల్ 21Aకు ఏ ఆన్సర్. ఆర్టికల్ 21Aకు ఏ ఆన్సర్ అంటే 6 to 14 years
వయస్సు గల ఉన్న పిల్లలందరికీ ఉచిత మరియు తప్పనిసరి విద్యను అందిస్తుంది. ఆర్టికల్ 21A అంటే ఇదేమైంది అంటే మనకి ఇప్పుడు మామూలుగా ఉచిత నిర్బంధ విద్య అనేది మామూలుగా ఫండమెంటల్ రైట్ అయింది. మామూలుగా ఫండమెంటల్ రైట్గా ఇది కన్వర్ట్ కావడం అనేది జరిగిన విషయం మీకు తెలిసిందే. ఆర్టికల్ 21A మళ్ళీ కూడా చూద్దాం డీటెయిల్గా. అదేవిధంగా నెక్స్ట్ తీసుకుంటే చూద్దాం ఆర్టికల్ 45E. ఆర్టికల్ 45 ఏంటంటే ఈ వస్తుంది. అంటే పిల్లలందరికీ 6 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్యను అందించడానికి రాష్ట్రాన్ని ఆదేశిస్తుంది. డైరెక్ట్ ప్రిన్సిపల్. చూడండి కొంచెం తేడా వచ్చేసింది. ఆర్టికల్ 45 ఇంతకుముందు ఏంటంటే ఉచిత నిర్బంధ విద్య అనుకునే వాళ్ళం కదా, కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్ 21A ఎప్పుడైతే ఇన్సర్ట్ అయిందో రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 21 అంటే ఈ యొక్క ఉచిత నిర్బంధ విద్యను ఫండమెంటల్ రైట్గా కన్వర్ట్ అయిందో అప్పుడు మనకు ఆర్టికల్ 21A దేనికి సంబంధించింది అంటే 6 to 14 years ఉన్న పిల్లలకు ఉచిత నిర్బంధ తప్పనిసరి విద్య అందిస్తుంది. ఇక ఆర్టికల్ 45 ఏమైంది అంటే ఇక్కడ చూడండి ఆర్టికల్ 45 ఇక్కడ ఆన్సర్ చూడండి సెకండ్ది ఈ ఆన్సర్ ఏమైందంటే పిల్లలందరికీ 6 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్యను అందించడానికి రాష్ట్రాన్ని ఆదేశిస్తుంది ఈసీసీ. సో కొంచెం కాషియస్గా ఉండాలి. ఇప్పుడు మారిన ఆర్టికల్స్ తర్వాత ఆర్టీ దానికి సంబంధించింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఆన్సర్ ఆర్టికల్ 30 ఏమొస్తుందంటే సి. ఆర్టికల్ 30 చూడండి 30కి ఆన్సర్ ఏంటంటే సి. మైనారిటీ విద్యా సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి హక్కును హామీని ఇస్తుంది. ఆర్టికల్ 30 ఏమిస్తుందంటే సి. మైనారిటీ విద్యా సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి హక్కును కల్పిస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 29 ఏమొస్తుంది డి ఆన్సర్. ఆర్టికల్ 29 అంటే డి ఆన్సర్. విద్యా సంస్థలో మతం జాతి కులం లింగ స్థలం కారణం వివక్షతను నిరోధిస్తుంది. అంటే కుల మతాల పేరుతోటి కానీ జాతి లింగం యొక్క వివక్షతను నిరోధిస్తుంది. ఏది అది చూస్తున్నాం ఆర్టికల్ 29 ఏదైతే ఉందో డి. నెక్స్ట్ చూద్దాం ఆర్టికల్ 46. ఆర్టికల్ 46కు బి ఆన్సర్. బలహీన వర్గాల విద్యా ప్రయోజనాలను ప్రోత్సహిస్తుంది. చూడండి ఆర్టికల్ 46 బి బలహీన వర్గాలను ఎస్సీ ఎస్టీ ఏదైతే వర్గాలు ఉన్నాయో వారి యొక్క ప్రయోజనాలను సంబంధించింది ఆర్టికల్ బి. ఆర్టికల్ 45 ఆర్టికల్ 45 ఇంతకుముందు చూసుకున్నాం. అంటే మామూలుగా ఆర్టికల్ 45 ఏంటి అంటే చూడండి ఇక్కడ 45 అనేది ఈ వచ్చింది. అంటే అన్ని పిల్లలందరికీ 6 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్యను అందిస్తుంది ఈసీసీ. అదేవిధంగా ఆర్టికల్ 21A దేన్ని ఇస్తుంది అంటే 6 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరికీ ఉచిత మరియు తప్పనిసరి విద్యను అందజేస్తుంది. కొంచెం చేంజెస్ వచ్చాయి, వాటిని కొద్దిగా గమనించుకుంటూ ఉండాలి. ఆర్టికల్ 46 మరొకసారి కూడా చూద్దాం. ఆర్టికల్ 46 బి బలహీన వర్గాల విద్యా ప్రయోజనాలను ప్రోత్సహిస్తుంది. అంటే ఎస్సీ ఎస్టీ వారికి సంబంధించింది. ఆర్టికల్ 15(4) ఏదైతుందో ఆర్టికల్ 15(4) ఎఫ్ అంటే సామాజిక మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కోసం షెడ్యూల్డ్ కులాల మరియు షెడ్యూల్ తెగల కోసం ప్రత్యేక నిబంధనలు చేయడానికి రాష్ట్రాలకు అనుమతిస్తుంది. సో దయచేసి ఇవి ఆన్సర్స్ ఒక్కసారి ఇక్కడ కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. చూడండి 45 అధికరణ అంటే మామూలుగా ఆర్టికల్ 45 అంటే ఆదేశిక సూత్రాల్లోని అధికరణలో దేశంలోని బాలబాలులందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని తెలియజేస్తుంది. కానీ 86వ రాజ్యాంగ సవరణతో ప్రాథమిక హక్కుల్లోకి తీసుకురావడం జరిగింది వీటిని, ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు ఇది పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని నిర్దేశిస్తుంది. కాషియస్గా ఉండండి. ఆర్టికల్ 45 ఏమైంది అంటే ఇంతకుముందేమో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది ఉండే, కానీ ఇప్పుడు ఏమైంది అంటే అది ఫండమెంటల్ రైట్గా కన్వర్ట్ అయింది. 86వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఫండమెంటల్ రైట్ అయిపోయింది అది. ఇప్పుడు అది ఏమైందట అంటే ఇది పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని నిర్దేశిస్తుంది. సో నెక్స్ట్ చూద్దాం 46. ఇది సాంఘికంగా విద్యాపరంగా వెనుకబడిన వారికి విద్యను అందించాలని నిర్దేశిస్తుంది. అంటే ఎస్టీ ఎస్సీ ఎస్టీ విద్యాపరంగా వెనుకబడే వారికి విద్యను అందించాలని. అదేవిధంగా ఆర్టికల్ 21A విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాయి. 2000 సంవత్సరంలో 87వ రాజ్యాంగ సవరణ ద్వారా జీవించే హక్కు విద్యా హక్కుతో కలిపి చూడాలని సూచిస్తుంది. ఆర్టికల్ 21 ఏంటి అంటే ఉచిత ప్రాథమిక నిర్బంధ
విద్యను అందించాలి. ఎలిమెంటరీ విద్య, ఇక్కడ ప్రాథమిక అనే కాదు, ఎలిమెంటరీ విద్య 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ కూడా ఉచిత ఎలిమెంటరీ విద్య అందించాలి. అంటే అప్ టు 8th క్లాస్ వరకు వస్తుంది. ఇది కొంచెం చేంజెస్ వచ్చాయి, కాషియస్గా ఉండండి. అదేవిధంగా 30 అధికరణాలు. ఆర్టికల్ 30 అల్పసంఖ్యాక వర్గాలు, అంటే మైనారిటీస్కి సంబంధించిన విద్యను అందించడం. 26ది మత ధర్మ విద్యా సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. 29 మత సంబంధమైన బోధన చేయొద్దు, ఇది మాతృభాషకు సంబంధించింది. సో దయచేసి ఇందులో ఆన్సర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా చూద్దాం. ఆర్టికల్ 21A ఇట్ గ్రాంట్స్ రైట్స్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ 6 to 14 years. 6 నుండి 14 సంవత్సరాల వయసు వరకు మామూలుగా ఉచితమైన విద్యను అందించాలి. ఉచిత విద్య. స్టేట్ మే బి లా డిటర్మైన్ ఇన్సర్టెడ్ బై ద 86th అమెండ్మెంట్, 86వ అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఎలిమెంటరీ లెవెల్ at the commencement of constitutional education was included as a directive principle of the state policy in Article 45 under Part 4th of the Constitution. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, దయచేసి వాటిని తప్పనిసరిగా కొంచెం 1-2 సార్లు చూసుకోవాలి. మనకు ఆన్సర్లో తెలిసినట్టే అనిపిస్తుంది, మళ్ళీ ఎర్రర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఇక్కడ ఆర్టికల్ 29 ఇట్ ప్రొవైడ్స్ ఎక్స్ప్లిసిట్ గ్యారంటీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద మైనారిటీస్. Article 30 details the right to along with the protection of against discrimination in the receiving government funds. Article 350, Article 350A. Article 350 ఏంటంటే it safeguards the facilitate for the instruction in the mother tongue. అవి కాకుండా మళ్ళీ ఒకసారి నేను వీడియో రిలీజ్ చేయడం అనేది జరిగింది, బట్ ఇది అనుబంధంగా కూడా మనకు హెల్ప్ అవుతుంది అనేది అందుకోసం మళ్ళీ చేస్తున్నాం. Article 45 being very significant article of the directive principle. ఆదేశ సూత్రాల్లో మనకేం చెప్పింది అంటే ఆర్టికల్ లేడ్ డౌన్ ఫౌండేషన్ ఆఫ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇన్ ద కంట్రీ. ద ఆర్టికల్ స్టేట్స్ దట్ ద స్టేట్ షల్ ఎండోర్ టు ప్రొవైడ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. తర్వాత ఏమన్నది 14 years consequent upon the insertion of Article 21A making elementary education is a fundamental right. All the children between age of 6 to 14. Article 45 has been amended so as to restrict its scope to pre-primary education up to 6 years. సో ఇక్కడ కొంచెం తేడాస్ వచ్చినాయి, దయచేసి మనం లిటిల్ బిట్ ఆఫ్ కాషియస్గా ఉండాలి. సో ఇవి మనకు దయచేసి ఇది ఒక బిట్స్ ఆర్టికల్స్ పైన చేసే ప్రయత్నం చేస్తాం. సో దయచేసి మిత్రులందరికీ విజ్ఞప్తి, ఏదైనా ఇక్కడ ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ కోసం ప్రయత్నం చేస్తాం. ఆర్టికల్ 21A, ఆర్టికల్ 45, ఆర్టికల్ 30, ఆర్టికల్ 29 టు ఆర్టికల్ 6. సో ఇక్కడ ఫేజ్ పెట్టుకొని దయచేసి మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఒక రకంగా మీకు మంచి కమాండ్ వస్తుంది కదా ఆర్టికల్స్ పైన. థ్యాంక్ యూ అండి. సో ఇదే విధంగా మీకు సాధ్యమైనంత వరకు ఎవ్రీడే మనకు ఏంటి అంటే మామూలుగా ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.